హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడే కంపెనీ వచ్చి జీటీవీ ఇంజనీరింగ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. యాక్చువల్లీ ఇట్స్ మైక్రో క్యాప్ కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 254 crore. నేను దీని గురించి మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్ గా దీనికి ఒక ఆర్డర్ వచ్చింది, అది మనం ఫర్దర్ గా మాట్లాడదారి. ఇది లాస్ట్ 5 years లో మిరాకిల్ గా దగ్గరగా 20x వరకు పెరగడం జరిగింది. మన వాళ్ళు చాలా మంది అంటారు, అందరూ ఐటీసీ గురించి మాట్లాడుతున్నారు, హిందుస్థాన్ యూనిలివర్, టాటా మోటార్స్. ఓకే, అవి కూడా బెటర్ కంపెనీస్, కాదనడం లేదు. కాకపోతే ఏదైనా 10x 20x ఆపర్చునిటీ అనేది ఎప్పుడైనా ఈ మైక్రో క్యాప్స్ నుంచి వస్తుంది. అలానే వీటిలో ద క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనేది కూడా ఉంటుంది. ఈ జీటీవీ ఇంజనీరింగ్ అనే కంపెనీ ఏం చేస్తుందంటే, ఇది 1990లో స్టార్ట్ అయ్యింది. ఇది స్టీల్ ఫ్యాబ్రికేషన్స్ ఉంటాయి కదా, థర్మల్ పవర్ ప్లాంట్ కానీ రైల్వేస్ కానీ ఇవి తయారు చేస్తూ ఉంటది. దీన్ని చూద్దారు. అసలు దీని మార్కెట్ క్యాప్ ఇదన్నీ చూసే ముందు నాకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, 6 months చార్ట్ మనం చూసుకున్నట్టే ఇది టోటల్ అప్ ట్రెండ్ లో ఉంది. ఈవెన్ 1 year చూసినా ఇది టోటల్ అప్ ట్రెండ్ లో ఉంది. ఈవెన్ 3 years చూసినా ఇది అప్ ట్రెండ్ లో ఉంది. 5 years చూసినా ఇది అప్ ట్రెండ్ లో ఉంది. యాక్చువల్లీ 5 years బ్యాక్ ఇది దగ్గరగా 16 రూపీస్ 20 30 40 రూపీస్ లో ఉండేది. వన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదు. ఇంకా ఇలా లగాతారు ఇది పెరుగుతూనే ఉంది. ఇప్పుడు లాస్ట్ 6 months గా ఏం జరిగిందంటే, ఈ ఏరియాలో ఇది కన్సోలిడేట్ అయ్యింది. ఈ 700 రేంజ్ లో కన్సోలిడేట్ అయ్యి నవ్వు ఫ్రెష్ బ్రేక్అవుట్ కి మూవ్ అవడానికి రెడీగా ఉంది. చూడండి, ఇక్కడ పర్టికులర్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే, కంపెనీ కంటిన్యూస్ గా మంచి ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేస్తుంది. వాటి క్లాష్ ఫ్లో బాగున్నాయి, ఎవ్రీథింగ్ అంతా బాగుంది. అది మనం మాట్లాడదారి. దీని కరెంట్ ప్రైస్ వచ్చి 814 రూపీస్ ఉంది. మార్కెట్ క్యాప్ 254. స్టాక్ పిఈ 23 ఉంది. ఇండస్ట్రీ పిఈ వచ్చి 28. పిఈ పరంగా ఇస్ వెరీ గుడ్. పెగ్ రేషియో కూడా బాగుంది, పెరగడానికి గ్రోత్ ఉంది. ఫేస్ వాల్యూ ఇస్ గుడ్. ఇది రీసెంట్ గా డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది. ప్రమోటర్ హోల్డింగ్ బాగుంది. ఎందుకంటే ఈ మైక్రో క్యాప్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఈ ప్రమోటర్ హోల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం కొద్దిగా వచ్చినట్లయితే ఏం జరుగుతుందంటే, ఇక్కడ సేల్స్ చూడండి, కంటిన్యూస్ గా ఇది పెరుగుతూనే ఉంది. సేల్స్ పెరుగుతున్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది. సో ఈ పెరగడం వల్లే రీసెంట్ గా ఈ కంపెనీలో మంచి మూవ్ అనేది అయితే కనబడుతుంది. నెట్ ప్రాఫిట్ చూస్తే కంటిన్యూస్ గా 1.1 ఉండేది 5 నుంచి 11 వరకు జంప్ అవడం జరిగింది. ఈక్విటీ క్యాపిటల్ కూడా 3 వరకు కంటిన్యూస్ గా మెయింటైన్ చేస్తున్నారు. రిజర్వ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఈవెన్ టోటల్ లైబిలిటీస్ కి రిజర్వ్స్ కి కంపేర్ చేసిన పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఉన్న ఇంటర్నల్ ఇంప్రూవ్ వల్లనే మొత్తం ఖర్చు అంతా నడుస్తుంది. అసెట్స్ కూడా వీటిలో బాగానే ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఎఫ్డబ్ల్యూఎస్ కూడా రీసెంట్ గా ఇన్వెస్ట్ చేశారు. ఈ ప్రమోటర్స్ వచ్చి 64.44 ఉన్నారు. పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా ఇందులో ఉంది, 32 వరకు ఉంది. రీసెంట్ గా ఇది పెరిగింది, 35 వరకు పెరిగింది. ఈ మొత్తం నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చి నియర్ పెరుగుతా వచ్చి 2121 ఉంది. దీని గురించి మాట్లాడేది ఏంటంటే, నో మ్యాటర్ వాట్ ఎవరేం చెప్పినా సరే, రేపు మార్నింగ్ వచ్చి వారన్ బఫెట్ గారు ఇంకేదైనా చెప్పొచ్చు, కంపెనీ ఏం చేయదు అది ఇదని. బట్ ఏంటంటే, ఇది కంటిన్యూస్ గా మంచి రిజల్ట్ పోస్ట్ చేస్తా ఉంటే మార్కెట్ కి అన్ని విషయాలు తెలుసు. దానికి ప్రీమియం అవుట్లుక్ ఇచ్చుకుంటే అది ఎదురుకు వెళ్తుంది. ఈవెన్ మన గూగుల్ ఫైనాన్స్ వచ్చి చూసినా సరే 6 months దగ్గర 62% రిటర్న్ ఇచ్చింది. 1 year వచ్చి 67, 5 years వచ్చి నియర్ అబౌట్ 4000% రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉంది. ఎందుకంటే మనం ట్రెండ్ ఫాలో అయ్యేటప్పుడు కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇక్కడైతే బ్రేక్అవుట్ వచ్చింది. ఇది ఎంతవరకు వెళ్తారని చూద్దారు. అయితే రాబోయే క్వార్టర్స్ లో వాటి రిజల్ట్ బట్టి ఇది మనకి డిసైడ్ అవుద్ది. ఇది ఇంకోటి చూసినట్లయితే, ఇది బిఎస్సి లిస్టెడ్ కంపెనీ. ఇది మైక్రో క్యాప్ అని చెప్పాను కదా. ఈ 52 week లో వచ్చి 395 ఉంది, హై వచ్చి 847 వచ్చి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇది నేను చూస్ చేయడానికి మళ్ళీ రీజన్ ఏంటంటే, రీసెంట్ గా దీనికి 19th May నెలలో ఒక ఆర్డర్ వచ్చింది. 250 crore మార్కెట్ క్యాప్ ఉన్న ఈ కంపెనీకి ఏం జరిగిందంటే 32 కోట్ల ఆర్డర్ వచ్చింది. అది ఎక్కడి నుంచి అంటే ఎల్ఎన్టీ అనే కంపెనీ ఒక చిన్న కంపెనీకి ఏం చూడకుండా ఆర్డర్ అయితే ఇవ్వదు కదా. ఎల్ఎన్టీ వాళ్ళు ఎన్టీపీసీకి ఫ్యాబ్రికేటెడ్ హౌసింగ్ చేయాల్సి ఉంది, దాని రిలేటెడ్ వచ్చింది. ఇది 32 crore ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అనమాట. 150 కోట్ల కంపెనీకి 32 crore అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇది 100% 18 months లో ఇది ఫినిష్ అప్ చేయగలిగింది. వన్స్ ఈ ఆర్డర్ వీళ్ళకి ఫినిష్ అప్ చేసినట్లయితే కనుక వీళ్ళ సేల్స్ పెరిగితే, వీళ్ళ ప్రాఫిట్ పెరుగుతుంది, అన్ని పెరుగుతుంది. ఈ పాయింట్ నాకు ఎందుకో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందు గురించి నేను దీన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఐటీసీ 333 అయ్యే ఛాన్స్ ఉందంటే ఏమో అయితే అవ్వచ్చు, లేకపోవచ్చు. బట్ ఇటువంటి క్యాపిటల్ గూడ్స్ లో ఉన్న ఈ స్మాల్ కంపెనీస్ మినిమం 2 to 3 times లేకపోతే 10x వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే నియర్ అబౌట్ ఇది మీరు చూడండి, 5 years బ్యాక్ ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది, 20-30 రూపీస్ దగ్గర ఉండేది. నవ్వు ఇది ఎక్కడ ఉంది, 800 దగ్గర ఉంది. అంటే నియర్ అబౌట్ 20x. ఇటువంటి మిరాకిల్స్ మనకి ఇక్కడే వస్తాయి. సో ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ కంపెనీ వెబ్సైట్ కి వెళ్దారి.
ఈ కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత వీటిలో క్లయింట్స్ చూద్దారు. ఈ క్లయింట్స్ చూస్తున్నట్టే బిహెచ్ఎల్ మనకు తెలిసిన భారత్ హెవీ, ఎన్హెచ్పిసి, ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, జైలాం, ఇవన్నీ అందరికీ తెలిసిన కంపెనీ. వీళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళ ప్రొడక్ట్స్ చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. హైడ్రో టర్బైన్స్ రిలేటెడ్ ఈ కింద ప్రొడక్ట్స్ అని వీళ్ళు చేస్తారు. థర్మల్ వచ్చి ఈ ప్రొడక్ట్ చేస్తున్నారు, బాయిలర్స్, బాయిలర్ హౌసింగ్స్, ఇవన్నీ. ఈవెన్ మైనింగ్ అండ్ మినరల్స్ లో కూడా వీళ్ళు ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళు సిమెంట్ లో ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏమైనా సెటప్ చేయాలంటే వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా యాంకర్ ప్లేట్స్ అని, మోటార్ సైడ్ రైల్స్ అని ఇస్తారు. స్టీల్ లో కూడా ఉన్నారు, ఆటోమొబైల్ సైడ్ కూడా. వీళ్ళు ఏంటంటే బిగ్ కాస్టింగ్ సైడ్ కూడా ఉన్నారనమాట. అందు గురించి ఏం జరుగుతుందంటే రీసెంట్ గా ఇండియాలో కూడా యాక్టివిటీ పెరగడం వల్ల ఈ క్యాపిటల్ గూడ్ కంపెనీకి చిన్నదైనా సరే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఫర్దర్ గా చూద్దాం అసలు ఇది ఏం జరుగుతుంది అనేది. నాకు తెలిసి రిజల్ట్స్ అన్ని బాగానే ఉండి కొంతకాలం కన్సోలిడేట్ అయిన తర్వాత డెఫినెట్ గా దీనికి మార్కెట్ ప్రీమియం వాల్యుయేషన్స్ అయితే ఇస్తుంది. మార్కెట్ క్యాప్ ఇప్పుడున్న 250 crore అనేది ఒక 3 times 4 times 1000 crore అయిన తర్వాత మార్కెట్ రేట్ కూడా నియర్ అబౌట్ 2000 3000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీరు దీనిలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.